ఫైనలీ హిందువులు మేల్కొన్నారు. హిందువుల్లో యూనిటీ మొదలైంది. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ని చూస్తుంటే మనకు అదే అనిపిస్తుంది. మొత్తంగా వెస్ట్ బెంగాల్ ప్రజలు, ఎస్పెషల్లీ అక్కడి హిందువులు పవర్లో ఉండి దేశ సెక్యూరిటీకే ప్రమాదంగా మారిన మమతా బెనర్జీని పవర్ నుంచి దింపేశారు. 2011 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 15 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ని రూల్ చేసిన మమతా బెనర్జీ ఈసారి ఓడిపోయింది. అండ్ మొట్టమొదటిసారిగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ పవర్లోకి రాబోతుంది. ఇప్పటి వరకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేట్ అయిన వెస్ట్ బెంగాల్ని బీజేపీ రూల్ చేయలేదు. ఇదే మొదటిసారి. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎలక్షన్ చూస్తుంటే లాస్ట్ టైం మమతా బెనర్జీ బహుశా చీటింగ్ చేసే గెలిచింది కావచ్చు అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో విపరీతమైన వైలెన్స్ జరిగింది. ఆ వైలెన్స్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయింది బీజేపీని సపోర్ట్ చేసిన హిందువులు అండ్ మమతా బెనర్జీకి అగెన్స్ట్గా మాట్లాడిన హిందువులు. అండ్ ఆ సమయంలో చాలామంది రిపోర్టర్లు ముందుకు వచ్చి టీఎంసీ పార్టీ గుండాలు ప్రజల్ని బెదిరించి ఓట్లు వేయించుకుంటున్నారు, చాలా ప్రాంతాల్లో పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేశారు అనే వార్తలు రాశారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా, అంటే ఆ సమయంలో మమతా బెనర్జీ గెలిచింది అని తెలిసిన తర్వాత కూడా అపోజిషన్ పార్టీ లీడర్స్ని, ఎస్పెషల్లీ బీజేపీ వర్కర్స్ని అక్కడి టీఎంసీ గూండాలు టార్గెట్ చేసి మరీ చంపారు. కానీ ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ పోలీస్ ఫోర్స్ని దాదాపు 2 లక్షల మందిని డిప్లాయ్ చేసేసరికి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ వైలెన్స్ని కొంత కంట్రోల్లోకి తేగలిగారు. గమనించండి, కంప్లీట్గా కంట్రోల్లోకి రాలేదు. 2 లక్షల మంది అదనపు ఫోర్స్ని పెట్టిన బెంగాల్ ఎలక్షన్ వైలెన్స్ని వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. అంటే లాస్ట్ టైం అసలు సెంట్రల్ ఫోర్సే లేదు. ఆ సమయంలో ఈ మమతా బెనర్జీ అండ్ ఈమె కింద ఉన్న గూండాలు ఎంతగా రెచ్చిపోయి ఉంటారో ఆలోచించండి. ఎనీవే, చేసిన పనులకు కర్మను అనుభవించక తప్పదు. ప్రజెంట్ కూడా మమతా బెనర్జీ తన పాత టెక్నిక్ని ఈ ఎలక్షన్లో ఎంతగానో యూజ్ చేసే ప్రయత్నం చేసింది, కానీ చివరికి ఓడిపోబోతుంది. ఈ మమతా బెనర్జీ అండర్లో వెస్ట్ బెంగాల్ దేశ సెక్యూరిటీకే థ్రెట్గా మారింది. ఎలా అంటే మీ అందరికీ తెలుసు, బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ముస్లిమ్స్ వెస్ట్ బెంగాల్లో చాలా ఈజీగా వచ్చి సెటిల్ అయిపోయేవారు. వీళ్ళను మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా తిరిగి పంపేది కాదు, వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకునేది కాదు. యాక్షన్ తీసుకోకపోగా ఈమె గవర్నమెంట్ వాళ్లకు ఫ్రీ రేషన్ ప్రొవైడ్ చేసేది, ఫేక్ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు క్రియేట్ చేసి ఇచ్చేది. అలా ఎందుకో తెలుసా? నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే వీళ్ళు ఈమెకి ఓటు వేస్తారు కాబట్టి. అందుకే మీరు ఈమె పొలిటికల్ జర్నీని చూడండి, మ్యాక్సిమం యాంటీ హిందూగా, ప్రో ముస్లింగానే ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న తెలివైన సిటిజన్స్, ఈమె ఒరిజినాలిటీ తెలిసిన సిటిజన్స్ ఈమెకు ఓటు వేయరు. అందుకే ఈమె ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. దాంతోపాటు ఈమె అండర్లో వెస్ట్ బెంగాల్ ఒక బంగ్లాదేశ్ లాగా మారిపోయింది. మహిళలకు సేఫ్టీ లేకుండా పోయింది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక మహిళా డాక్టర్ని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేస్తే ఇప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు. ఇలాంటి ఇన్సిడెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా చాలా జరిగాయి. అక్కడి మహిళలకు భద్రత కల్పించడం వదిలేసి ఈమె మహిళలకు రాత్రిపూట బయటకు వెళ్ళడం కరెక్ట్ కాదు, తల్లిదండ్రులు వాళ్ళను అలో చేయకూడదు అంటూ అడ్డమైన నీతులు చెప్పింది. అలాగే మీకు సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ గుర్తుందా? అక్కడైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ముస్లిమ్స్ హిందువుల ఇళ్లను మార్క్ చేసి మరీ వాళ్ళపైన దాడి చేసేవారు. కొంతమంది హిందువుల ఇళ్లలోకి వెళ్ళి తండ్రి కొడుకుల్ని నరికిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే అక్కడి లోకల్ టీఎంసీ ముస్లిం లీడర్స్ చుట్టుపక్కల ఉన్న హిందూ విలేజెస్కి వెళ్ళి మహిళల్ని ఎత్తుకొచ్చి టీఎంసీ ఆఫీస్లోనే బలాత్కారం చేసేవారు. సొంత పార్టీ లీడర్లు మహిళలతో ఇంత దారుణంగా బిహేవ్ చేసినప్పటికీ ఒక మహిళా సీఎం అయిన మమతా బెనర్జీ వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇలా ఈమె తన పతనాన్ని తానే రాసుకుంది. ఇలాంటి విషయాల్లో రెస్పాండ్ కాకపోగా క్రిమినల్స్ని కాపాడే ప్రయత్నం చేసింది. అలాగే ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీస్లో, కాలేజెస్లో మాదక ద్రవ్యాలు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. ఇలా ప్రతి ఇల్లీగల్ యాక్టివిటీలో టీఎంసీ లీడర్ల ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీరు వెస్ట్ బెంగాల్ గురించి రీసెర్చ్ చేయండి, ఇలాంటి చాలా షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అండ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ప్రజలు మమతా బెనర్జీని అక్యూజ్ చేసేది ఏమిటంటే ఈమె తన అల్లుడైన అభిషేక్ బెనర్జీకి ఫుల్ పవర్స్ ఇచ్చేసింది. అండ్ ఈ అభిషేక్ బెనర్జీ ఏమాత్రం మెచ్యూరిటీ లేని ఒక నేత. ఇతను ఎలక్షన్ క్యాంపెయిన్లో డైరెక్ట్గా హిందువులకు వార్నింగ్ ఇచ్చాడు, బీజేపీ సపోర్టర్స్కి వార్నింగ్ ఇచ్చాడు. ఏమనో తెలుసా? ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కాపాడడానికి సెంట్రల్ నుంచి ఎవరు వస్తారో నేను చూస్తాను అంటూ బెదిరించేవాడు. అండ్ ఇతను రీసెంట్గా నేను ఇండియా మొత్తానికి సవాలు విసురుతున్నాను అంటూ దేశం నుంచి వెస్ట్ బెంగాల్ని సెపరేట్ చేసి మాట్లాడాడు.
అలాగే ఈ అభిషేక్ బెనర్జీ అమిత్ షా గారికి కూడా ఏమని వార్నింగ్ ఇచ్చాడో తెలుసా? నువ్వు నీ తండ్రికి పుట్టి ఉంటే, ఎస్ మీరు విన్నది కరెక్టే, అమిత్ షా గారికి వీడు ఈ విధంగా వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు నీ తండ్రికి పుట్టి ఉంటే మే 4th తర్వాత కూడా వెస్ట్ బెంగాల్లో ఉండి చూపించు అన్నాడు. అలాగే మోడీ గారిని ఉద్దేశించి గుజరాత్ గూండాస్ అంటూ మాట్లాడి అవమానించాడు. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అమిత్ షా గారు అక్కడే ఉన్నారు. వీడితో ఇప్పుడు ఆయన ఏం చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. వీడు తన అత్త ఇచ్చిన పవర్ని యూజ్ చేసి అనేక అవినీతి పనులు చేసినట్టుగా తెలుస్తుంది. అందుకే పవర్లో వచ్చే బీజేపీ వీని అస్సలు వదిలిపెట్టదు. నాకు తెలిసి వీడు ఇండియా వదిలి పారిపోయే అవకాశం ఉంది. ఆ విషయాన్ని బీజేపీ లీడర్లు ముందే పసిగట్టి ఉంటారు. వీడిపైన నిఘా పెట్టే ఉంటారు. ఇక ఈ టీఎంసీ పార్టీకి చెందిన లీడర్స్ గురించి మాట్లాడితే ఇదిగో ఈమె పేరు మహువా మొయిత్రా. ఈమె అంటుంది, ఇల్లీగల్ బంగ్లాదేశీలు మన ఇండియాలోకి ఎందుకు వస్తారు? బంగ్లాదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఇండియా కంటే బెటర్గా ఉంది అని మాట్లాడుతుంది. అండ్ ఇంకో మహిళ, ఈమె పేరు సయోని ఘోష్. ఈమె అయితే హిందువుల్ని అతి దారుణంగా అవమానించింది. మన శివలింగం గురించి ఇలా అత్యంత నీచంగా పోస్ట్ చేసింది. వీళ్ళంతా పేరుకే హిందువులు, కానీ ముస్లిం సపోర్ట్ కోసం, ముస్లిం ఓట్ల కోసం ఇలా నీచమైన పనులు చేసేవారు. ఇప్పుడు వీళ్ళను బెంగాల్ ప్రజలు అండ్ అధికారంలో వస్తున్న బీజేపీ ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన అవినీతి పనులు, చెత్త పనులు చాలా ఉన్నాయి. అలాగే మీకు గుర్తుందా, ఈ వెస్ట్ బెంగాల్ గురించి ఎస్పెషల్లీ మమతా బెనర్జీ గురించి ఎవరైనా మాట్లాడితే, ఎస్పెషల్లీ యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడితే అక్కడి పోలీసులు వేరే రాష్ట్రానికి వచ్చి అరెస్ట్ చేసేవారు. ఒక రకంగా ఈ మమతా బెనర్జీ కంప్లీట్ డిక్టేటర్ లాగా మారింది. అలాగే వెస్ట్ బెంగాల్ అంటేనే కాళీమాత టెంపుల్స్కి, ఆ దేవి ఊరేగింపులకు చాలా ఫేమస్. అలాంటి ఊరేగింపుల విషయంలో వేరే మతాల వాళ్ళు అడ్డు చెప్తుంటే, కాళీమాత విగ్రహాలపైన దాడులు జరుగుతుంటే ఈమె ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు వీటన్నిటికీ అనుభవిస్తోంది. ఈసారి ఎలక్షన్లో కూడా మమతా బెనర్జీ తన పాత టెక్నిక్స్ని ఉపయోగించి గెలిచే ప్రయత్నం చేసింది. కొన్ని ఏరియాస్లో టీఎంసీ గూండాలు పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేసి బీజేపీకి ఓట్లు వేయకుండా ఈవీఎంల పైన స్టిక్కర్లు వేయడం చేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే హిందువులను డైరెక్ట్గా బెదిరించారు. మీరు మాకు ఓటు వేయకపోతే మీ ఇంటి మహిళల్ని, పిల్లల్ని టార్గెట్ చేసి చంపుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాలన్నింటినీ నేను మీకు నా నిన్నటి వీడియోలో క్లియర్గా వివరించాను. అలాగే మమతా బెనర్జీ గవర్నమెంట్ అండర్లో పోలీసులు కూడా వాళ్ళ కార్యకర్తలాగా బిహేవ్ చేశారు. కొంతమంది పోలీసులు పోలింగ్ బూత్కు వెళ్ళే ప్రజల్ని టీఎంసీకి ఓటు వేయండి అని బెదిరించారు. ఇన్ని చేసినా ప్రజలు పిచ్చోళ్ళు కాదు. చివరికి వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకు వేసి తీర్పును చాలా క్లియర్గా ఇచ్చారు. నాకు తెలిసి ఇప్పుడు ఈ ఓటమి తర్వాత మమతా బెనర్జీ ఓట్ చోరీ గురించి, ఈవీఎం హ్యాక్ల గురించి, ఈవెన్ స్ట్రాంగ్ రూమ్లో సెక్యూరిటీ ప్రాపర్గా లేదని ఏదో ఒక డ్రామా క్రియేట్ చేస్తోంది. ఈమె గత 2-3 రోజుల నుంచి ఇలాంటి ఒక డ్రామా క్రియేట్ చేయడానికి కావలసిన కంటెంట్ని గ్యాదర్ చేసింది. నేను ఈ విషయం మీకు ముందే చెప్పాను. మమతా బెనర్జీ టెన్షన్, ఆమె బిహేవియర్ని చూస్తుంటే ఓడిపోతాను అనే భయం ఆమెకు గట్టిగా పట్టుకుంది. ఎలక్షన్ రిజల్ట్స్ ఈ విధంగా ఉంటాయని ఆమెకు ఆల్రెడీ తెలుసు అనేలా ఆమె బిహేవియర్ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా చీటింగ్ జరిగింది, బీజేపీ హ్యాకింగ్ చేసింది అంటూ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈసారి బీజేపీ చాలా పకడ్బందీ ప్లాన్తో టీఎంసీ పార్టీని ఓడించింది అని చెప్పాలి. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఏ అమ్మాయినైతే ఈ టీఎంసీ గూండాలు బలాత్కారం చేసి అంతం చేశారో ఆ అమ్మాయి తల్లికి బీజేపీ టికెట్ ఇచ్చి ఎన్నికలు నిలబెట్టింది. ప్రజెంట్ నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు ఈ మహిళ 10,000 ఓట్లతో మెజారిటీలో ఉంది. ఈమె ఎలక్షన్ ర్యాలీలో క్లియర్గా చెప్పింది, నేను మమతా బెనర్జీని ఓడించే వరకు నా జుట్టులో మళ్ళీ దువ్వెన పెట్టను అని చెప్పింది. ఆ మాట మీదే ఉంది. అలాగే వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రజలు ఆల్రెడీ మమతా బెనర్జీ పరిపాలనకు విసిగిపోయి ఉన్నారు. ఆమె తీసుకువచ్చే యాంటీ హిందూ పాలసీస్ని చూసి విరక్తిలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో బీజేపీ వీళ్లకు ఒక ఆశలా కనిపించింది. ఎస్పెషల్లీ ప్రజెంట్ ఉన్న యువత మొత్తం బీజేపీ వైపే సపోర్ట్గా ఉన్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. బంగ్లాదేశ్ కూడా వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలవడానికి ఒక కారణంగా మారింది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి బంగ్లాదేశ్లోని ఒక ఎంపీ వాళ్ళ పార్లమెంట్లో నిలబడి వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. అలా జరిగితే మన దేశానికి ప్రమాదం. బీజేపీ గెలిస్తే అక్కడ ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ తిరిగి మన దేశంలోకి పంపిస్తారు అంటూ అక్కడి వాళ్ళు వర్రీ అవుతున్నారు. ఇలాంటివి చూసి వెస్ట్ బెంగాల్ ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. మమతా బెనర్జీ అండ్ నరేంద్ర మోడీ వీళ్ళిద్దరిలో దేశం కోసం ఎవరు పనిచేస్తున్నారు అనే విషయంలో వాళ్ళకు క్లారిటీ వచ్చేసింది.
చాలామంది ప్రజెంట్ బీజేపీ గెలవడానికి కారణం ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ కండక్ట్ చేసి చాలామంది ఓట్లను తొలగించడం అని చెప్తున్నారు. కానీ మీరు రియాలిటీ చెక్ చేస్తే ఈ ఎస్ఐఆర్ వల్ల ఎక్కువగా హిందువుల పేర్లను తొలగించారు. అయినా ఎస్ఐఆర్ యొక్క ప్రధాన ఉద్దేశం అన్ఆథరైజ్డ్ ఓటర్స్ని, ఇల్లీగల్ ఓటర్స్ని తొలగించడం. అందులో ముస్లింల కంటే ఎక్కువగా హిందువుల పేర్లే తొలగించబడ్డాయి. ఏదేమైనా చివరికి హిందువులు మేల్కొన్నారు, యూనిటీ చూపించారు. ఇలా దేశం మొత్తం జరిగితే భారత అభివృద్ధి ఇంకా చాలా రెట్లు వేగవంతం అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న చాలా పార్టీలు హిందువుల్లో యూనిటీ లేదు, హిందువులు ఈజీగా స్ప్లిట్ అయిపోతారు అనే విషయాన్ని గ్రహించి మన సెంటిమెంట్స్తో, మన ఎమోషన్తో ఆడుకుంటున్నారు. ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి. ఈ మార్పు వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. వెస్ట్ బెంగాల్లో గెలవడం బీజేపీకి చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ రూల్ చేయని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేట్ ఈ వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలవడం దేశ సెక్యూరిటీని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, మన దేశానికి అతిపెద్ద వీక్ పాయింట్ అయిన సిలిగురి కారిడోర్ ఈ వెస్ట్ బెంగాల్ అండర్లోనే ఉంటుంది. ఈ వెస్ట్ బెంగాల్ బార్డర్ ఏరియాలో, అంటే బంగ్లాదేశ్తో బార్డర్ ఉన్న ఏరియాలో ఇల్లీగల్ ముస్లిమ్స్ వచ్చి ఎక్కువగా సెటిల్ అయిపోయారు. వీళ్ళందరూ సిలిగురి కారిడోర్ని ఫ్యూచర్లో టార్గెట్ చేసి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నింటినీ బంగ్లాదేశ్లో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ పాకిస్తాన్ కూడా వెస్ట్ బెంగాల్లో ముస్లిం పాపులేషన్ పెరగడం చూసి వెస్ట్ బెంగాల్ గురించి, సిలిగురి కారిడోర్ గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ విషయంలో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్ అయింది. ఇప్పుడు బీజేపీ పవర్లోకి రాబోతుంది కాబట్టి ఈసారి బంగ్లాదేశ్కి మనకు ఒక ప్రాపర్ ఫెన్సింగ్ కలిగిన బార్డర్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ని రోజులు మమతా బెనర్జీ ఇల్లీగల్స్ పైన ఉన్న ప్రేమతో బార్డర్లో ఫెన్సింగ్ వేయనివ్వలేదు. ఇప్పుడు ఫెన్సింగ్ వేయడంతో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ సమస్య కంప్లీట్గా తొలగిపోయే అవకాశం ఉంది. అలా మోడీ ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాను. మమతా బెనర్జీ ఈ ఎలక్షన్లో చాలా క్లియర్గా ఒక సైడ్ని చూజ్ చేసుకుంది. హిందువులకు అగెన్స్ట్గా ఇల్లీగల్ బంగ్లాదేశీ ముస్లిమ్స్ని నమ్ముకుంది. దానికి ప్రతిఫలమే ఈ రిజల్ట్స్. ఇక అస్సాంలో వార్ కంప్లీట్గా వన్ సైడ్ అయిపోయింది. ముందు నుంచే అందరికీ తెలుసు, హిమంత బిశ్వ శర్మ ఆ రాష్ట్రంలో ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని, అక్కడ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ భారీ మొత్తంలో సెటిల్ అయ్యారు. వాళ్ళకు అగెన్స్ట్గా ఇతను పోరాడుతున్నాడు. దానికి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఇతనికి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. సో అస్సాంలో ఇతను గెలుస్తాడని ముందు నుంచే తెలుసు. ఇక తర్వాత మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది తమిళనాడు గురించి. తమిళనాడులో మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ అన్నీ మళ్ళీ డిఎంకే పార్టీయే పవర్లోకి వస్తుంది అని చెప్పాయి. తలపతి విజయ్ పార్టీ అయినా టీవీకే పవర్లోకి వస్తుంది అని ఎవరు అనుకోలేదు. కానీ ఇప్పుడు సర్ప్రైజింగ్ విషయం ఏమిటంటే టీవీకే పార్టీయే అన్నిట్లో లీడింగ్లో ఉంది. మొదటి అటెంప్ట్లోనే తలపతి విజయ్ తమిళనాడుకు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇది నిజంగా ఒక గొప్ప అచీవ్మెంట్ అనుకోవచ్చు. దీన్ని నేను ముందుగానే అంచనా వేశాను. ఎందుకంటే మన సౌత్లో సినిమా యాక్టర్ల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, తమిళనాడులో ఇంకా ఎక్కువగా ఉంటుంది. మన తెలుగుతో కంపేర్ చేస్తే తమిళనాడులో సినిమా యాక్టర్ల ఇంపాక్ట్ ఎక్కువ. అది విజయ్కి బాగా వర్కౌట్ అయ్యింది అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా విజయ్ ఫ్యామిలీకి సంబంధించిన కాంట్రవర్సీ, ఇతను చేసిన ర్యాలీలు అండ్ రీసెంట్గా ఇతను సినిమాను కూడా ఆపేయడం, ఇవన్నీ కూడా బహుశా ఇతనికి ప్లస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆఫ్ ద రికార్డ్ విషయాలు మాట్లాడుతున్నాను. తలపతి విజయ్కి త్రిషకు ఉన్న కనెక్షన్ ఏంటో నాకు తెలియదు, అఫీషియల్గా అయితే తెలియదు. బట్ కోయిన్సిడెంట్ ఏమిటంటే ఇవాళ త్రిష బర్త్డే అండ్ ఈమెకు విజయ్కి కనెక్షన్ ఉంది అంటూ సోషల్ మీడియాలో చాలా న్యూస్లు వస్తున్నాయి. అది నిజమైతే ఇది త్రిషకు విజయ్ ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనుకోవచ్చు. ఎనీవే, మొత్తంగా విజయ్కి గుడ్ టైం స్టార్ట్ అయింది. విజయ్ ఫ్యాన్స్కి ఇది ఒక అతిపెద్ద సెలబ్రేషన్ మూమెంట్. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే తమిళనాడులో కూర్చొని ఒక చిల్లరగాడు సనాతన ధర్మం ఉండకూడదు, సనాతన ధర్మం నాశనం అవ్వాలి అని కోరుకున్నాడు. ఇప్పుడు వాడే నాశనమైపోయాడు. అందుకే అనవసరంగా సనాతన ధర్మం జోలికి రావద్దు. నిజం చెప్పాలంటే ఏ మతం జోలికి వెళ్ళకూడదు, ఏ మతాన్ని టార్గెట్ చేయకూడదు. చేసిన వాడు ఇదిగో ఇలాగే పతనం కాక తప్పదు. మొత్తంగా ప్రజెంట్ ఎలక్షన్స్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ అండ్ యూనియన్ టెరిటరీ అయిన పుదుచ్చేరిలో జరిగాయి. వెస్ట్ బెంగాల్లో బీజేపీ, తమిళనాడులో టీవీకే, అస్సాంలో బీజేపీ, కేరళలో కాంగ్రెస్, పుదుచ్చేరిలో బీజేపీ. ఇవి పవర్లో వచ్చేలా ప్రజెంట్ కనిపిస్తుంది. ఇక మీరు చెప్పండి, ఈ ఎలక్షన్లో మీరు ఏ పార్టీలు గెలుస్తాయి అనుకున్నారు? వెస్ట్ బెంగాల్లో బీజేపీ వస్తుందని ముందే గెస్ చేశారా? మీలో చాలామంది గెస్ చేసి ఉంటారు. కానీ తమిళనాడులో టీవీకే ఇంత భారీ మెజారిటీతో వస్తుంది అనుకున్నారా? ఫస్ట్ అటెంప్ట్లోనే విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నారా?
మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.